వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేదా? ఉండే జీతాలు చెల్లించడం లేదా? గత నెల ఎంత మేరకు జీతాలు అంది? ఈ నెల పరిస్థితి ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డబ్బు లేదనుకునేది అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ప్రతి నెల కూడా జిఎస్టీలు కడతారు, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి బ్యాంకులు తీసుకుని వడ్డీలు కడుతున్నారు, అసలు కడుతున్నారు అన్నమాట. జీతాలకి డబ్బులు లేవనేది అవాస్తవం. ఎందుకంటే ఇంతకన్నా 1997లో ఇంతకన్నా ఒక టన్ను స్టీల్ రానప్పుడు కూడా ఆ రోజు కూడా అప్పులు కట్టాం, వడ్డీలు కట్టాం. చెత్త అమ్మి కార్మికుల జీతాలు సంపాదించగలిగాం అనమాట. అదే చెత్తతోనే టర్నౌట్ చేయగలిగింది ఈ కంపెనీ అనమాట. 16,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చగలిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం అనేది 2014 నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర 2014లో విశాఖపట్నంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయిస్తామని చెప్పారు. అలాగే విశాఖపట్నాన్ని అమెరికా దత్తత తీసుకుంటామని ప్రకటించారు. రెండూ జరగలేదన్నమాట. కానీ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అతను రాక్ కోసం దీన్ని జాతికి అంకితం చేయమని 100 కోట్లు ఖర్చు పెట్టి స్టేజీలు కూడా కట్టామన్నమాట. కానీ ఇంతవరకు రాలేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానికి గంగవరం పోర్టు ఏదైతే ఉందో దాని ద్వారా లాజిస్టిక్ బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపదనంతని కూడా విదేశాలు పంపడం కోసం వీళ్ళంతా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండి లొంగిపోయి ఉన్నారనమాట. ఇవాళ లాజిస్టిక్ బిజినెస్ వల్ల తిండి దొరకదు. ఇవాళ వీళ్ళకి అర్థం కాలేదు. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మనుషులే మట్టి కాదు అన్నారనమాట. ఇవాళ అటువంటిది ఏంటంటే మనుషుల్ని చంపుతున్నారు, మట్టి అంతా విదేశాలకి, భారతదేశ సహజ సంపదనంత వనరులన్నీ కూడా విదేశాలకు అమ్ముతున్నారు అనమాట. ఇది ఒక కుట్రపూరితమైనది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేది అవాస్తవం అనమాట. నష్టాలు లేవు. భూమి మీద ఉంది డబ్బు, యంత్రాల మీద ఉంది డబ్బు. నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్ అనమాట స్టీల్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ కోసం అనేది. నువ్వు ఇచ్చిన ప్లానింగ్ కమిషన్ రిపోర్టుల ప్రకారం మ్యాన్ పవర్ ఉన్నారు. ఇవాళ 10,000 మందిని ఇంటికి పంపించడానికి, ఆకలితో చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఒకటి ఆలోచించుకోవాలి. ఇవాళ విశాఖపట్నం జిల్లాలోని, ఉత్తరాంధ్ర జిల్లాలోని 10 కోట్ల రూపాయల టర్నోవర్ తగ్గింది 6 నెలల్లోని. అంటే కార్మికుల దగ్గర డబ్బులు ఉంటే ₹1,00,000 జీతం ఇస్తే 50,000 లోన్ తీసుకుంటాడు, 25,000 లోన్ తీసుకుంటాడు. మొత్తం ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి నష్టం. మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. 10,000 కోట్ల రూపాయల లావాదేవీలు తగ్గిపోయాయనేది మీరు ఆ వాస్తవం గుర్తించకుండా ఇంకా ఏదో కబుర్లు చెప్పి స్టీల్ ప్లాంట్ని మూసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఇది వేళ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు పక్కన పెట్టి బహుజనులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. రేపు బహుజన సమాజ్ పార్టీ రేపు 1వ తారీఖున పెద్ద 10,000 మందితోని పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రం మీద, దేశం మీద పోరాటానికి కూడా సిద్ధపడేటువంటి నిర్వాసితులు అందరూ కూడా సిద్ధపడుతున్నారు. అందుకని ఆంధ్రలో అంత తేలిగ్గా ఆంధ్ర ప్రజలు వదిలేరు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. విభజన జరగడానికి కారకులందరూ వీళ్ళే అనమాట. ఆ రోజు 45 లక్షల కోట్ల రూపాయలు విభజనకి అంగీకరించారు. మరి ఇవాళ 45 లక్షలు రాలేదా? ఉట్టి అమరావతికి నువ్వు 17,000 కోట్లు ఇస్తే అమరావతి విశాఖపట్నంలో సగం, ఎన్ని వేల కోట్ల రూపాయలు చెప్పినా విశాఖపట్నంలో సగం రాదు. ఇంత అభివృద్ధి చెందినటువంటి ఉత్తరాంధ్రాన్ని కించపరచడం అనేది ఆంధ్రులకి త్యాగాన్ని మీరు మరిస్తే కుదరదు. రానున్న ప్రజా ఉద్యమాన్ని మటుకు ఇవాళ ప్రధానమంత్రి గారిని సరే, ఇవాళ 7 ముఖ్యమంత్రులు, 9 ముఖ్యమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడారనమాట. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు దానికోసం పోట్లాడరు? 5 ప్రధానులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, 6 ప్రధానులు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆఖరికి ఐకే గుజరాల్ వరకు, వాజ్పేయి దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి కృషి చేసినటువంటి ప్రజాపాలకులు వాళ్ళు. వీళ్ళు ప్రజల కోసం కాదు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ సంపదల్ని బిజినెస్ వ్యాపారమే కానీ మరొక ప్రజల యొక్క ఆలోచన లక్షల మందికి ఉపాధి వచ్చేస్తుందని చెప్తారన్నమాట. ఎక్కడ వస్తుందండి? ఎన్ని సంవత్సరాలు తర్వాత లక్షల మందికి వేళ 10 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగం పోతుంది, ఉపాధి పోతుంది. ఈవేళ ఎప్పుడో 10 లక్షల మందికి వస్తుంది, 5 లక్షల మందికి వస్తుంది, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అనేది ఈవేళ స్వతంత్రం వచ్చాక ఈ రాజకీయ నాయకులు చెప్పేదంతా కూడా ప్రజలు వింటున్నారు. ప్రజలు రాజకీయాలు మారుస్తారు, ప్రజలు పోరాటాలు చేస్తారు. అందుకని ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. విశాఖ ఉక్కు మీద ఏదో కార్మిక నాయకుల మీద మా అభిమానం కాదనమాట. విశాఖ ఉక్కు అనేది కష్టపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోరాటాలు చేశారు. కార్మికులు 35 సంవత్సరాల పాటు అప్పులు, వడ్డీలు కట్టి ఈ దేశ సంపదని, సుమారు ఈ దేశానికి అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట. ఇవాళ 10 లక్షల మందిని నువ్వు వీధుల్లో పెడుతున్నావంటే ఇది రాజద్రోహం అవుతుంది, దేశద్రోహం అవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మినా, మూసినా, ఎంప్లాయీస్ని వెనక్కి పంపించినా సరే
రాజకీయ చరిత్రలు అనేవి ఏ ప్రధానమంత్రికైనా సరే ఏ ముఖ్యమంత్రికైనా ఉండవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను.